దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ దినపు వాక్యమును చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ లోకంలో చిన్నపిల్లల యొక్క జీవితాన్ని గమనించినట్లయితే చిన్నపిల్లలకు ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలనో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో, ఏది వినాలనో ఏది వినకూడదో తెలియదండి. చిన్నపిల్లలకు ఎందుచేతనంటే శరీరపరమైనటువంటి ఎదుగుదల వాళ్ళలో ఉండదు కాబట్టి, విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళకి గ్రహింపు లేదు కనుక చిన్నపిల్లలు యొక్క ప్రవర్తన, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళకు తెలియదు. అందుకే పెద్దలు వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. చేసే పనిలో ప్రతి ఒక్క విషయంలో కూడా పిల్లలకు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తూ ఉంటారండి. అదే రీతిగా దైవిక భక్తి జీవితంలో కూడా ప్రతి మనిషిలో కూడా భక్తి జీవితంలో సరైన అవగాహన లేకుండా పోతుందండి. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, దేవుడు ఏమై ఉన్నాడో చాలామందికి గ్రహింపు లేదండి. చాలామందికి గ్రహింపు లేదు. దేవుడు అంటే ఏదో అవసరాల నిమిత్తము, దేవుడు అంటే ఏదో ఆపదలు వచ్చినప్పుడు, దేవుడు అంటే ఏదో సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు, దేవుని సహాయం కొరకు అభ్యర్థిస్తూ ఉంటారండి. అంటే చాలామంది భక్తుల జీవితాలలో దేవుడు అంటే అవగాహన లేకపోవడమే అందుకు కారణం. అందుకే పరిశుద్ధ గ్రంథము అలాంటి వారి గురించి చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఉంటుందండి. చిన్నపిల్లలని సంబోధిస్తుందండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, చాలామంది తమ జీవితాలలో సంతోషము, ఆనందము, శుభకార్యాలు, ఆనందంగా జరుపుకునే దినాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క సంబరాల కోసము, ఆ ఆనందాల కోసము ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. కానీ ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి ఈ యొక్క కుటుంబానికి, ఈ జీవితానికి ఉనికి దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవునిని గుర్తించలేకపోతుంటున్నారండి. ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, ఎలా ఆనందించుదమా అనేటువంటి ఆ యొక్క సంతోషకరమైన శుభకార్యాల సమయాల్లో అలాగా ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ నేను దేవునితో ఎలాగా సంబంధాన్ని నేను పెంపొందించుకోవాలి, ఎలాగ దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి, కృతజ్ఞురాలుగా జీవించాలి, దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కూడా కాపాడాడు, నా కుటుంబాన్ని ఈ సంవత్సరం, నా వివాహ జీవితంలో, లేకపోతే నా యొక్క జన్మదిన గడిచిన సంవత్సరం నుంచి ఈ జన్మదినం వరకు దేవుడు కాచి కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, మా భార్యాభర్తల యొక్క వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనో వాటి మీద చాలామందికి అవగాహన లేకుండా ఉంటుందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చిన్నపిల్లల విగ్రహ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. విగ్రహములు అంటే అదేదో మనుషుల చేత పిలువబడేటివి, మనుషుల చేత తయారు చేయబడేటివి కాదండి. అది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధనలో ప్రజలముగా యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి వచ్చి తర్వాత ఆయన యొక్క పునరుత్థాన రక్షణ ద్వారా దేవుడు మనకు తెలియపరిచినటువంటి విగ్రహములు ఏమిటంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్పినట్లుగా ఐశ్వర్యం మీద, డబ్బు మీద వ్యామోహం అండి. వ్యామోహం, ధనాపేక్ష అనేది ఒక విగ్రహం అండి. అంతేకాకుండా ఆహారము, శరీర సంబంధమైనటువంటి ఆనందాలు, సుఖాలు ఇవన్నీ కూడా విగ్రహము లాంటివి. మనుషుల మెప్పు కోసము బ్రతకడం అనేది ఒక విగ్రహము. అంటే ఆడంబరము, డంబం
డంబం కలిగి ఉండడము ఒక విగ్రహము. తర్వాత చదువు, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా ఒక విగ్రహముతో సమానము. కుటుంబ సభ్యులు, భర్త, భార్య, పిల్లలు, ఈ రీతిగా లోకములో మనము ఎవరైతే మనుషులై ఉంటున్నారో ఆ యొక్క మనుషులందరితో మనం కలిగినటువంటి ఆ యొక్క ఆప్యాయత సంబంధాలు, దేవుని కంటే ఎవరైతే ధనానికి ప్రాధాన్యత ఇస్తారో అది ఒక విగ్రహం అండి. దేవుని కంటే తిండి మీద, శరీర సంబంధమైన వాటి మీద ఎవరైతే వ్యామోహం కలిగి ఉంటారో అది ఒక విగ్రహం. ఎవరైతే జీవపు డంబము కలిగి ఉంటారో అంటే తాము హెచ్చించుకుంటూ ఉంటారో అదొక విగ్రహం. దేవుని కంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడము ఒక విగ్రహం. దేవుని కంటే కుటుంబ సభ్యులను, లోక మనుషులకు, లోక వ్యవహారాలకు, లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడము అదొక విగ్రహం. అందుకే దేవుడు వీటన్నిటిని బట్టి జాగ్రత్తగా మీరు ఉండండి. మీరు చిన్నపిల్లలై ఉంటున్నారు, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుచేతనంటే ఇంతవరకు కాపాడింది దేవుడండి. మనుషుల చేత మనం కాపాడబడలా, మనుషుల చేత మనం పోషింపబడలా, మనుషుల చేత మనము అవసరతలు తీర్చబడ్డంలే. ఇవన్నీ కూడా మనకు సమకూర్చి మన యొక్క అక్కరలు, మన అవసరతలు ఎరిగిన దేవుడు, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తున్నవాడు దేవుడండి. ఆయన చేత పొందుకున్న మేలును బట్టి మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనను మన హృదయంలో ఉంచుకోవాలి, ఆయన మన ఆరాధికుడుగా ఉండాలి, ఆయన మనకు స్తుతుల పాత్రుడుగా ఉండాలి, ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలండి. ఎప్పుడైతే అట్టి రీతిగా మనము ఉంటామో దేవుని బిడ్డలుగా పిలువబడతామండి. దేవుని బిడ్డలుగా, దేవుని మాట వినే వారముగా మనము తీర్చబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి నిన్ను నన్ను మర్చిపోకుండా చిన్న పిల్లలారా విగ్రహముల విషయంలో జాగ్రత్త పడుడి అని మరొకసారి మేలుకొల్పు మాట తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది విగ్రహంగా ఉంటుందో అది నీ యొక్క ఉద్యోగమా, నీ కుటుంబమా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల, దేవునికి మొదట ప్రాధాన్యత కాకుండా నీ హృదయంలో, నీ మనసులో ఏదైతే మొదటిగా ఈ లోక సంబంధమైన దానికి ఇంపార్టెంట్ తీసుకుంటున్నావో అది ఒక విగ్రహము. ఆ విగ్రహం నీ జీవితంలోంచి తీసివేసుకోగలిగితే, మొదటిగా దేవునికి స్థానం ఇచ్చినట్లయితే సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవుడు నీ ఇంటిలో, నీ జీవితంలో ఆశీర్వాదకరమైన దేవుడుగా ఉండి నువ్వు అడుగు ప్రతి వాటిలో దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఆలోచన యావత్తు నెరవేరుస్తాడు, నీ కోరిక యావత్తును సిద్ధింపచేసి సఫలపరుస్తాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ ఉదయకాలంలో నీ ఆశీర్వాదానికి అడ్డుపండుగా ఉన్న, నీ కుటుంబంలో సమాధానానికి అడ్డుబండగా ఉన్నటువంటి అది ఏ విగ్రహమైనా సరే, నువ్వు ఎదుగుదల లేకుండా నువ్వు ఎంత కష్టపడినా నీకు అది వ్యర్థమైపోతుందేమో. అయితే ఈరోజే నీ జీవితంలో ఉన్న నీ యొక్క విగ్రహము, అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ శరీర సంబంధమైనది ఏదైనా సరే, ఆహార సంబంధమైనది ఏదైనా సరే, కుటుంబ పరంలో, ఆర్థిక పరంలో ఏదైనా సరే, అది ఇప్పుడే దాన్ని పక్కన తీసి దేవునికి మొదటగా ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కనుక ఇప్పుడే మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేసి దేవుని వైపు తిరిగి దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుగాక. ఆమేన్.